హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కన్నప్ప సినిమా నుంచి అయితే ఒక ప్రోమో అయితే వదిలారు భయ్య. అది కూడా మన మోహన్ బాబు గారిది. అయితే ఆయన క్యారెక్టర్ పేరు కూడా వదిలారు, మహాదేవ శాస్త్రి అని చెప్పేసి. అయితే ఈ గ్లిమ్స్ వచ్చేసి మనకు 19వ తారీఖు అయితే వదలబోతున్నారు భయ్య. నిజంగా సినిమా మొత్తం ఒక హైలైట్ అయితే ఈయన క్యారెక్టర్ ఒక హైలైట్ అని చెప్పేసి మనకు విష్ణు గారు అయితే ఒక చాలాసార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ప్రభాస్ గారి క్యారెక్టర్ కంటే బాగుంటుంది అని చెప్పేసి కింద కామెంట్లు కొన్ని చేస్తున్నారు. అయితే అదంతా పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు మన మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే హైలైట్గా ఉండబోతుందని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లుక్ కావచ్చు, ఆయన గెటప్ కావచ్చు, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. అలాగే ఆయన ఒక చిన్న వదిలారు, అంటే ఒక చిన్న నడుచుకుంటూ వెళ్ళడము నాకైతే సూపర్ అనిపించింది. అంటే నేను చాలా రోజుల తర్వాత మోహన్ బాబు గారిని ఒక యాక్టింగ్ రోల్లో మంచి క్యారెక్టర్లో చూస్తానేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. ఇంకా మనం గ్లిమ్స్ మొత్తం వస్తే ఎలా ఉంటుందో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసి మనకు చూపిస్తారు కదా, మరి ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పటివరకు ప్రోమో అయితే సూపర్గా అనిపించింది. అయితే ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. ఎందుకంటే ఆయన ఏదో వాళ్ళ కోసమే తీసుకున్నారు అని చెప్పేసి కొంతమంది అపోహలో ఉన్నారు భయ్య. అంటే కన్నప్ప సినిమానే కేవలం మంచు ఫ్యామిలీ కోసమే తీసుకుంటున్నారు అనే అపోహలో ఉన్నారు. కాబట్టి ఇది దీంట్లో నుంచి బయటపడాలి అంటే వీళ్ళ క్యారెక్టర్లు బాగుండాలి, అలాగే సినిమా కూడా వాళ్ళు అనుకున్న రేంజ్లో రావాలి. మరి అదంతా జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా మీకు ఏదైనా తెలిస్తే కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.